హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా బ్రెడ్ శాండ్విచ్ని ఎక్కువ వెజిటేబుల్స్ లేకపోయినా ఉన్న 2-3 వెజిటేబుల్స్లో అయినా చాలా సింపుల్గా సూపర్గా చేసుకుని బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఆల్రెడీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా బ్రెడ్ శాండ్విచ్ అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. దానికోసం నేను బ్రెడ్ తీసుకున్నాను, అలాగే చీజ్, ఒక టమాటో, ఒక ఆనియన్, అలాగే 2 గ్రీన్ మిర్చి తీసుకున్నాను అండి. అలాగే కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను 4 శాండ్విచెస్ తీసుకుంటున్నాను అండి. 4 శాండ్విచెస్కి నేను ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను, అన్నీ ఒక్కొక్కటి అనమాట. సో తీసుకున్న వీటిని ముందు శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అండి. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం స్పైసీ కోసం మన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను అండి. వేసుకుని వీటన్నిటిని కూడా ఇలా స్పూన్ తోటి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను అండి. ఇంట్లో అవైలబుల్గా ఉంటే క్యారెట్, అలాగే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి ఇందులో వేసుకోవచ్చు అండి. అవి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేకపోయినా కూడా చాలానే బాగుంటుంది అనమాట. ఇది ఒక స్పెషల్ అనుకోండి. సో ముందుగా మనము ఒక బ్రెడ్ స్లైస్ని అయితే తీసుకుని ఇలాగా కొద్దిగా దాని మీద మనము పిజ్జా సాస్ అయితే వేసుకుంటున్నానండి. పిజ్జా సాస్ నార్మల్గానే స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని దాన్ని అయితే బ్రెడ్ మొత్తానికి ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకుంటున్నాను అండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ బ్రెడ్ మీద నేను మిల్క్ మిస్ట్ వాళ్ళది చీజ్ అయితే తీసుకున్నాను అండి. ఈ చీజ్లో నుంచి ఒక హాఫ్ కట్ చేసి దాన్ని బేస్ మీద అయితే వేసుకున్నాను. చీజ్ మీద ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని అయితే ఇలాగా మనము పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనము బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు మన మిడిల్లో ఉన్న ఈ వెజిటేబుల్స్ అయితే బాగా కుక్ అవుతాయి అన్నమాట. కొంచెం లావుగా ఉన్నా, కొద్దిగా పొడుగ్గా ఉన్నా కూడా దానికి టైం ఎక్కువ పడుతుంది. ఈ లోపల మనకి బ్రెడ్ అయితే మాడిపోతుంది. సో వీలైనంత చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనం పాన్ మీద చేస్తున్నాం కాబట్టి అండి. సో ఫైనల్గా ఇంకొంచెం హాఫ్లో ఉన్న చీజ్ కూడా వేసేసుకొని ఇంకొక బ్రెడ్ తోటి దాన్ని కవర్ చేసి పక్కన పెట్టుకుందామండి. దీన్ని టోస్ట్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దీంట్లో కొద్దిగా బటర్ని అయితే మొత్తం ప్యాన్ మొత్తానికి ఇలాగా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా బటర్ అయితే మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అలా తేలుతూ ఉండాలండి. ఇలా ఉన్న దాని మీద మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని ఒక సైడ్కి పెట్టుకుని దాని మీద ఆవిరిపోకుండా ఇలాగ ఒక ప్లేట్తో కవర్ చేసి 1 నిమిషం పాటు కదపకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మన బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకోవాలండి. తర్వాత సెకండ్ సైడ్ ఇలాగ బ్రెడ్ విరిగిపోకుండా మనం మెల్లిగా సెకండ్ సైడ్ని కూడా తిప్పుకొని దాన్ని కూడా 1 నిమిషం పాటు మనము ఇలాగా కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. మనం ఈ బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఫ్లేమ్ లోలో పెట్టుకుని చేసుకుంటే మనకి బ్రెడ్ మాడిపోదు, అలాగే లోపల ఉన్న వెజిటేబుల్స్ అనేవి ఈవెన్గా కుక్ అవుతుందండి. సో అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా టమాటా సాస్ తోటి సర్వ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట. నేను ఇప్పుడు కట్ చేసి వాళ్ళకి ప్లేట్లో సర్వ్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా వీడియో కింద కమెంట్ చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.